ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దగ్గరికి రావద్దు. ఎవరైనా సరే అడ్డుకోవాలని చూస్తే ఇదే తాడుతో నా గొంతుకు చుట్టుకొని నా బిడ్డని దూరం చేసిన మీ అందరి పేర్లు రాస్తాను. అరే అయ్యో సుమన, సుమన వదిలే. సుమన సుమన ఆగు. అయ్యయ్యో సుమనమ్మ, చిట్టి. హే నువ్వు ఆగు. బాబుగారు. సుమన, సుమన ఆగు. సుమన వద్దు వద్దు, నిన్నే. చిట్టి మాత. సుమన, అరే బాబు. సుమన, అమ్మా, ఈ దుశ్చర్యను చూడలేకపోతున్నాను. శాంతించి ఎద్దులయ్యా. సుమన కోపం చల్లారనివ్వు. నేను తాడుతో కట్టి బంధించడం పాపం కాదా అమ్మా? తన బిడ్డ కోసం చేసే పనులు పాపాలు కావు. కానీ ఇలా చేయడం ఏమాత్రం మర్యాద కాదు. చిట్టి, నీ టైం బాగోలేక ఇలా ప్రవర్తిస్తున్నావు, ఆలోచించుకో. నేను గనక ఈ గారుడి పిల్లను వదిలేస్తే ఇక జన్మలో ఈ ఇంటికి తిరిగి రాదు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు వస్తారో రారో ఏమయ్యారో ఎవ్వరికీ తెలీదు. అవునవును, మా వాళ్ళు సర్పదీవికి వెళ్లారని ఎవరికైనా చెప్పినా మనల్నే వింతగా చూస్తారు. అలాగని అక్క పిల్లలు తిరిగి వచ్చే వరకు సోదరుని ఇలాగే కట్టేసి ఉంచుతారా? వాళ్ళు రాకపోతే ఎక్కడున్నారో ఎలా వెళ్లి తీసుకురావాలో చెప్పాలి. అది కూడా చెప్పకపోతే పస్తులుండమనండి. పచ్చి మంచినీళ్ళు కూడా తాగటానికి వీల్లేదు. సుమన, ఏయ్, ఎందుకే ఇలా బెట్టు చేస్తున్నావు? రేయ్, మమ్మీ కోసమైనా ఈ పిల్లని నేనే కట్టిపారేయాల్సింది. కానీ నేను చేయాలనుకున్న పని సుమన చేసింది. వాళ్ళు రావాలి, అప్పుడు కట్లు విప్పాలి. అప్పటి వరకు ఎవరైనా కట్లు విప్పాలని చూస్తే నా శవాన్ని చూస్తారు. విశాలాక్షిని విడిపిస్తే నేను ప్రాణాలతో ఉండనని చెప్పాను. అయినా సరే లెక్క చేయలేదంటే మా అక్క నన్ను పట్టించుకోవడం లేదనేగా. నువ్వు పోయినా ఉన్నా ఒకటే అనుకుందేమో చెల్లి. నువ్వు రెచ్చగొట్టకే. అవునమ్మా, అసలే అగ్గిపేట కూడా తెచ్చుకుంది సుమనమ్మ. మంటలు రగుల్చుకుంటుందా? చూస్తావా? చిట్టిమాత, ఇది ఆట కాదు.
నిప్పుతో చెలగాటం ప్రాణాలకే ప్రమాదం. సుమన, మూర్ఖంగా ప్రవర్తించకు. తనేం చేసుకోదు బ్రో. పైకి మన ముందలా బిల్డప్ ఇస్తుంది, లోపల తనకి భయమే. రిచ్గా బతకాలన్న గొంతెమ్మ కోరికలన్నీ ఏమైపోయాయి చిట్టి? మాట్లాడించకక్క. కెరోసిన్ తెచ్చుకుందిగా, పోసుకొనివ్వండి. చూడాలని ఆరాటంగా ఉంది కదక్కా, చూడు. ఏయ్ సుమమ్మ, సుమమ్మ, ఏయ్ సుమి, ఏం చేస్తున్నావ్? మాత, ఏయ్, సుమన, సుమన. సుమమ్మ, ఏయ్ సుమమ్మ, ఏం చేస్తున్నావే? ఏంటిది? సుమన, ఏయ్, సుమన. మాత, సుమన ఆగు. ఏయ్, ఏయ్. ఏయ్, సుమన. ఏయ్ సుమన ఆగు. సుమన లాగండి. ఏయ్ సుమి, ఏయ్ ఏం చేస్తున్నావే? ఏయ్ సుమన, అయ్యో సుమన, ఏయ్, ఏం ఏం చేస్తున్నావు? చేస్తున్నావే? అయ్యో, సుమన. పిచ్చా నీకు? సుమన, ఏంటి దుస్సాహసం? తప్పుకోక. సుమన, ఆశని వదిన ఏం చేసింది? నువ్వు చేస్తున్న పని తప్పు, నేరం కూడా. నేను చచ్చిపోతాను అంటే పర్వాలేదన్నట్టు తేలిక తీసుకున్న మీరు హాసనక్క ఒంటికి నిప్పంటుకుంటుందంటే నేరం ఘోరమని మాట్లాడుతున్నారేంటి బావగారు? అరే ఏయ్, పాగలుతానా? హాసిని వదిన ఏం చేసిందే? చిన్న మరదల, నాకు మమ్మీ ఉండదు, పెళ్ళాము ఉండదా? అది అగ్గిపుల్ల లేకపోతే ఒలింపిక్ జ్యోత ఇంకా వెలుగుతూనే ఉందేంటి? పోయే ముందు కూడా జోకులెందుకే? చేయగలుగుతుందమ్మా. అగ్గిపుల్ల పడమ్మా, పడై. నేను పారేను. చెల్లి పారే, నిన్నే పారే. పడేను. సుమన, చెల్లి పారే పారే అంటే నా మీదకి పారేసేలా ఉంది. సుమన, వదిన మీద ఎందుకు నీకంత ద్వేషం? ద్వేషం కాదు బావగారు. మా ఆయన వాళ్ళమ్మ సర్పదేవికి వెళ్ళింది. తన వెంట మీరు దత్తత తీసుకున్న గాయత్రి, నేను కన్న కూతురు ఉలుచి వెళ్లారు. ఇక్కడ వెళ్లకుండా ఉన్నది హాసినక్క కొడుకు మాత్రమే. ఏయ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.